Question 1. Pick the odd one out and give reasons. First one, jowar, bajra, ragi, chana. Second one, kidney beans, green gram, soya bean, rice. First one, jowar, bajra, ragi, chana. Find the different one. Jowar, bajra, ragi are millets. Chana is a dal, legume family. See the answer. Odd one out. Chana. Reason. Jowar, bajra, ragi are all type of millets, whereas chana is a type of legume. See the picture. Chana and millets. Question 2. Kidney beans, green gram, soya bean, rice. Find the different one. Here rice is different one. Rice is a cereal. Kidney beans, green gram, soya bean is a legume. Pappu dhanyalu. See the answer. Odd one out. Rice. Reason. Kidney beans, green gram, soya beans are all types of legumes, while rice is a cereal. See the picture. Legume and rice. Question 2. Discuss traditional versus modern culinary practices in India. Traditional practices. First one, cooking was mostly done on chulhas, traditional stoves. ఓల్డ్ డేస్లో వంట కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం. సెకండ్ పాయింట్, గ్రైండింగ్ వాజ్ డన్ మాన్యువల్ యూజింగ్ టూల్స్ లైక్ షీల్ బట్ట, స్టోన్ గ్రైండర్. పిండి గ్రైండ్ చేయాలంటే రోళ్ళల్లో గ్రైండ్ చేసేవారు, రోట్లో రుబ్బేవాళ్ళు పిండిని వెనకటి రోజుల్లో. థర్డ్ పాయింట్, ఎంఫసిస్ ఆన్ యూజింగ్ ఫ్రెష్ లోకలీ గ్రోన్ ఇంగ్రీడియంట్స్. దట్ మీన్స్ వంట చేసుకోవడానికి కూరగాయలు కావాల్సినవన్నీ ఏ రోజు ఆ రోజు మన ఊళ్ళల్లో పండే తీసుకొచ్చుకొని వంట చేసుకునేవాళ్ళు ఫ్రెష్. మోడ్రన్ ప్రాక్టీసెస్. ఫస్ట్ పాయింట్, యూజ్ ఆఫ్ మోడ్రన్ గ్యాస్ స్టవ్స్ అండ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ లైక్ గ్రైండర్ అండ్ మిక్సర్స్. నవేడేస్ గ్రైండర్, మిక్సీలు, గ్యాస్ స్టవ్స్ యూజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది బాగా హీట్ ఎక్కిపోయి ఆ ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఎవాపరేట్ అయిపోతున్నాయి, డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సెకండ్ పాయింట్, అవైలబిలిటీ అండ్ యూజ్ ఆఫ్ ప్రీ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. నవేడేస్ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని మనం తీసుకొచ్చి ఇంట్లో ఇన్స్టెంట్ ఫుడ్స్గా యూజ్ చేసుకుంటున్నాం. దానివల్ల యూజ్ ఏమి ఉండదు, అనారోగ్యం తప్ప. థర్డ్ పాయింట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్లోబల్ క్రూషియస్ అండ్ ఫ్యాషన్ కుకింగ్. ప్రపంచం మొత్తం కూడా కుకింగ్లో వెరైటీ ఐటమ్స్ తీసుకొచ్చి స్టైల్గా కుక్ చేసుకొని తినడము, కొత్త ఐటమ్స్ కనిపెట్టింది. కానీ దానివల్ల మనకి ఎటువంటి యూజు కూడా లేదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ లాస్ అయిపోతున్నాం అన్నమాట. అన్హెల్దీ ఫుడ్ని తీసుకుంటున్నాం నవే డేస్. రీజన్స్ ఫర్ చేంజ్. ఫస్ట్ వన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ డెవలప్ అయింది. సెకండ్ పాయింట్, ఇంప్రూవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఈజీగా వెళ్ళి రావచ్చు. అలాగే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన సరౌండింగ్స్లోనే దొరుకుతున్నాయి. థర్డ్ పాయింట్, టైం కాన్స్టిట్యూయెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. టైం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కాబట్టి ఫుడ్లో కూడా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. ఎక్కువ ఇన్స్టెంట్ ఫుడ్ యూస్ చేసుకొని టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది నవే డేస్. థ్యాంక్ యూ. క్వశ్చన్ 3. ఏ టీచర్ సేస్ దట్ food may act as medicine. Ravi is curious about this statement. Has some questions for his teacher list. Write at least 2 questions he can ask. Questions. First one, how can food work like medicine in our body? Second question, which types of food help us fight against diseases?